హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రిద్విత మేకల. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి నోములు చేసుకోవడానికి మేము మా ఊరికి వచ్చాము. మేము మా ఇంట్లో దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఏ విధంగా చేసుకుంటామో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మా వీడియో పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పండగ రోజున పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాము. తరువాత గుమ్మాలకు బంతిపూల దండలు, మామిడాకు తోరణాలు కట్టుకుంటాము. ఈ పనులన్నీ అయిపోయాక దేవుని దగ్గర పెట్టడానికి బెల్లమప్పాలు చేస్తాము. ఈ బెల్లమప్పాలను బియ్య పిండితోని తయారు చేస్తాము. ముందుగా ఒక గంజులోకి బెల్లం తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగాక అందులోకి బియ్య పిండిని కూడా వేసుకొని కొన్ని బెల్లమప్పాలుగా, కొన్ని పిండి పోకలు, కొన్ని పిండి ఖర్జూరాలు, 5 పిండి దీపాలు చేసి పక్కకు పెట్టుకున్నాం. పిండి వంటలు చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మేమైతే ఇప్పుడు బోనాలు రుద్దుతున్నాము. ఈ బోనాలు 3 బోనాలు ఉంటాయి. మాకైతే బోనం రుద్దేటప్పుడు కర్చీఫ్ ఎందుకు కట్టుకున్నామంటే మాకైతే వారం ఉంది. మా పెద్దవారు ఇలాగే కర్చీఫ్ కట్టుకొని రుద్దేవారు. మేము కూడా అదే విధంగా ప్రతి ఇయర్ ఇలాగే కట్టుకొని రుద్దుతాం. ఈ బోనాలతోని పాటు ఈ కూరను కూడా చేస్తారు. ఇందులో 5 రకాల కూరగాయలు వేస్తాము. ఇందులో ఎలాంటి తాలింపు వేయము. ఇందులో చిక్కుడుగాయ, అనపకాయ, వంకాయ, కాకరకాయ, ఒక గుమ్మడి ముక్కను కూడా వేస్తాము. దీన్ని మేమైతే కలగూర అంటాము. పిండి వంటలు, కలగూర, బోనాలైతే అయిపోయాయి. వీటిని సాయంత్రం అవుతుంది. బోనాలను కడిగి ఇంట్లోకి తీసుకువెళ్ళి బోనాలను కింద పెట్టకుండా కింద ఒక క్లాత్ వేసుకొని బోనాలను పసుపు, కుంకుమ, పిండితోనైతే ఈ వీడియోలో చూపించిన విధంగా పూజించుకుంటాము. ఒకదాని తర్వాత ఒకటి బోనాలను అన్నింటినీ ఇలా పూజించుకున్న తర్వాత పెట్టాల్సిన బొట్లను ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటాము. అలాగే బంతిపూల దండను కూడా విధంగా కట్టుకున్నాము. లోపల ఈ పనులన్నీ అయ్యేసరికి బయట అయితే చీకటి అయింది. గడపలు కడుక్కొని ముగ్గులు వేసుకొని అందులో ఈ వీడియోలో చూపించిన విధంగా మేమైతే దీపాలు పెట్టుకున్నాము. తరువాత దేవుని రూమ్లో బోనాలను పెట్టి వాటిపైన మూతలలో వత్తులు వేసుకొని దీపాలైతే ఇలా వెలిగించుకోవాలి. ఇంట్లో ఉన్న అన్ని దేవుళ్ళ దగ్గర దీపాలు వెలిగించుకొని మేమైతే దేవుణ్ణి విస్తరాకులలో పెట్టుకుంటాము. కొందరు చాటలలో కూడా పెట్టుకుంటారు. విస్తరాకులలో కొన్ని బియ్యము, కొత్త వస్త్రము, నోము దండలు, పోకలు, ఖర్జూరాలు, కుడుక, వీటితో పాటు పిండి పోకలు, పిండి ఖర్జూరాలు, అప్పాలుతో పాటు పసుపుతో చేసిన గౌరమ్మను కూడా పెట్టుకుంటాము. ఇవే కాకుండా మర్రి ఆకులు, మర్రి ఊడలు కూడా పెట్టుకుంటాము. ఇలా దేవుణ్ణి పెట్టుకున్న తర్వాత కేదారేశ్వర వ్రత కథ చెప్పుకుంటాము. ఈ కథ చెప్పేటప్పుడు నోముదండతో పాటు మర్రి ఊడను కూడా కలిపి ముడివేస్తాము. ఈ వ్రత కథ చెప్పేటప్పుడు ఒకరు కథ చెబుతారు, మిగిలిన వాళ్ళందరూ మహాభాగ్యమని అంటారు. పెద్దక్కమ్మ 2 కూతుర్లాట. మహాభాగ్యం. వారికి ఒకరోజు ఊరోళ్ళందరితో కలిసి చిన్నక్కమ్మ, పెద్దక్కమ్మ పిడికలు కట్టలేరుకోవడానికి అడిగిపోయిందట. మహాభాగ్యం. ఈ కథ అయితే పెద్దగా ఉంటుంది. ఈ కథ పూర్తయిన తరువాత ముందుగా చేసుకున్న పిండి దీపాలతోని హారతి అయితే ఇవ్వాలి. తర్వాత ఒకరు దేవునికైతే మొక్కులు పెట్టుకున్నాము. కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. ఒక గ్లాసులో బెల్లం వేసుకొని ఈ కొబ్బరి నీళ్ళను కూడా అందులో పోసుకొని దీపావళి ఉపవాసమునైతే వదిలిపెడుతున్నాము. తరువాత పాశమన్నం కూరతో పాటు ఉపవాసాన్ని వదిలిపెట్టుకోవాలి. ఇంతటితో దీపావళి నోము అయితే మాది పూర్తి అయిపోయింది. దీపావళి నోములు మేము ప్రతి ఇయర్ ఈ విధంగానే చేసుకుంటాము. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి.